చెన్నై పాలెంలో డెంగ్యూ అవగాహన సదస్సు. డెంగ్యూ మాసోత్సవంలో భాగంగా మంగళవారం మండలంలోని చిన్నైపాలెం గ్రామంలో ఆనందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధిపై అవగాహన సదస్సు, వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక ఆరోగ్య అధికారి పి. సాంబమూర్తి మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నీటి నిల్వలో దోమల వ్యాప్తి జరుగుతుందని తేలిపేరు. నీటి కుండీలు, ట్యాంకులు, నీళ్ల డ్రమ్ములపై పూర్తి కప్పేలాగా మూతలు వేసుకోవాలని సూచించారు. దీనివల్ల దోమలు నీటి నిల్వల్లో గుడ్లు పెట్టకుండా ఉంటుందని, తద్వారా దోమల వ్యాప్తి అరికట్టవచ్చని తెలిపారు. ఎవరికైనా జ్వరం వస్తే వెంటనే దగ్గరలో ఉన్న ఆశా కార్యకర్తలను, వైద్య సిబ్బందిని కలిసి చికిత్స తీసుకోవాలని అన్నారు. వైద్య శిబిరంలో 25 మంది వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేయడం జరుగుతుందని తెలిపారు. తొలుత వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి నీటి నిల్వలు ఉన్న వాటిని పరిశీలించి దోమల లార్వాను నిర్మూలించలేరు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు కృష్ణమోహన్, ఏఎన్ఎం దేవి, ఎంఎల్హెచ్పి స్వర్ణలత, ఆరోగ్య కార్యకర్తలు తారకేశ్, మోహన, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మనకి ప్రతి నెల 9వ తారీఖున 10వ తారీఖున పిఎంఎస్ఏ ప్రోగ్రామ్ అనే ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ అని చెప్పి మన మండలంలో ఉన్న ప్రతి గర్భిణీ స్త్రీకి తనిఖీలు చేయడం జరుగుతుంది. ప్రతి వారం అవుతాయి, కానీ ఆ నెలలో ఖచ్చితంగా ఈ గర్భిణీలు మన మండలంలో ఉన్న ప్రతి గర్భిణీకి మన మండల ప్రాథమిక హాస్పిటల్కి రమ్మని చెప్పి వాళ్ళకు ఉన్న తనిఖీలన్నీ చేయడం జరుగుతుంది. 5వ నెల నుంచి 9వ నెల అన్ని తల్లులకి తనిఖీలు చేయడం జరుగుతుంది. అలాగే హై రిస్క్ అంటే వాళ్ళకి ఏమైనా రక్తహీనత ఉన్నా, బీపీ ఎక్కువ ఉన్నా, అలాంటి అందరికీ మందులు వేసుకుంటున్నారా లేదా, మన పరిధిలో ఇక్కడ అవ్వలేని కేసులకి కేజెస్కి వెళ్ళమని వాళ్ళకి నిర్దేశించడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ వచ్చిన గర్భిణీలందరికీ పోషకమైన ఆహారం తినమని చెప్పడం, మనకు అంగన్వాడీలో వచ్చిన పోషక ఆహారం అని వాళ్ళు ఉపయోగించుకోవాలని, వాళ్ళు తినాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా తనిఖీలన్నీ మనకి మండలంలో మనకి ఆనందపురం మండలంలో మనం పిహెచ్సిలో నెలకి 10 నుంచి 15 డెలివరీ కేసులు చేస్తున్నాం. అలాగే మనకి నార్మల్ డెలివరీకి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు నార్మల్ డెలివరీకి మన పిహెచ్సికి వచ్చి మన మండలంలో ఉన్న ఆనందపురం పిహెచ్సిలో డెలివరీ చేయించుకోవాలని వాళ్ళ ఆశాలకి ఏఎన్ఎంలందరికీ మోటివేట్ చేస్తూ వాళ్ళు ఇంటింటికి ప్రతి 5 రోజులకోసారి ఈ గర్భిణీల ఇంటికి అందరికీ వెళ్ళి తనిఖీలు చేస్తూ టెస్టులు చేస్తూ ఇంటి వద్దకే రాలేని హై రిస్క్ కేసులన్నిటికీ ఇంటి వద్దకే వెళ్ళి డెలివరీలు అవి తనిఖీలు చేసి మన పిహెచ్సికి డెలివరీ కేసులు మోటివేట్ చేయడం జరుగుతుంది.